ఘటన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో 26 మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే టూరిస్టులుగా వెళ్లిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఉగ్రవాదుల దాడిలో. దానికి సంబంధించి బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో అయితే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది, క్యాండిల్ ర్యాలీ. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ అధినేత చైర్మన్ అయినటువంటి వల్ల రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సార్, కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడికి 26 మంది టూరిస్టులు ప్రాణాలు వదిలేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి ఈ దాడికి జరిగినటువంటి ఖండిస్తూ భారతదేశానికి మద్దతుగా, దేశానికి మద్దతుగా అక్కడ జరిగినటువంటి టూరిస్టుల వాళ్ళ ప్రాణాలకి ఇంత ముప్పు సంభవించినప్పుడు టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇటువంటి టెర్రరిస్టులని సమూలంగా భారతదేశం నుంచి నాశనం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా మేమందరం కూడా బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, అక్కడ పహల్గాం గ్రామంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో టూరిస్టులు, వారి ఆత్మీయ శాంతి చేకూరాలంటూ కూడా బీఆర్కే న్యూస్ చైర్మన్ అధినేత వల్ల రామకృష్ణ గారు కోరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుజాత గుప్తా గారు. ఆమెను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలని కోల్పోవడం అనేది దేశానికి ఒక బాధాకరమైనటువంటి విషయం. దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఈరోజు గజగజ వణికిపోతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం కాశ్మీర్లో మరి టూరిజం స్పాట్ అది. దేశానికి ఒక మంచి వెన్నుముక అయినటువంటి కాశ్మీర్లో ఈరోజు ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. పెళ్ళై 6 రోజులైనటువంటి ఒక జంట వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి హృదయ విదారక గాథ చూస్తూ ఉంటే అసలు ఇంత బాధాకరమైనటువంటి రోజు ఒక రోజు ఉంటుందా మన దేశంలో అని మనం ఎన్నడూ కూడా ఊహించదు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత దుర్ఘటన జరగడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన. ఈ ఘటనని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి మేమైతే ఈరోజు బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ఉగ్రవాద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఎవరైతే ఈ దారుణానికి పాల్పడినరో వాళ్ళని ఎంబడే శిక్షించాలి, ఎంబడే పట్టుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు, దీని వెనకాల ఉన్నటువంటి కథ, మన దేశ ప్రజల్ని ఈ విధంగా ముప్పుకు గురి చేసినటువంటి ఏ ఉగ్రవాదుల చర్యలకైనా కూడా ఉపేక్షించొద్దని ప్రభుత్వము ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గాంలో ప్రాణాలు కోల్పోయారో వారందరి ఆత్మ కూడా శాంతి చేకూరాలంటూ కూడా చైర్పర్సన్ అయినటువంటి సుజాత గారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనతో పాటు మరొకరున్నారు, తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బీసీ క్లాసెస్ సంబంధించి ఎక్స్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణ రామ్మోహన్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన. అభం శుభం తెలియనటువంటి పర్యాటకులను మట్టుపెట్టడం అనేటువంటిది ఇది పిరికి పందల చర్య. ఇది పాక్ ప్రేరితమా లేకపోతే తీవ్రవాదులే తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటిదా అయినప్పటికీ సామాన్యమైనటువంటి ప్రజలను చంపేటటువంటి అధికారం ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఎవరికి లేదు. అయినప్పటికీ పర్యాటకులను వారు అకారణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దీన్ని ముక్తకంఠంతో ప్రపంచమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, అహింస ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. కానీ హింస ద్వారా, ఉన్మాదం ద్వారా, ఉగ్రవాదం ద్వారా ఏమీ కూడా సాధించలేము. పాక్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శక్తులను తమ దేశంలో ఉంటే పారద్రోలాలి. ఇవాళ ప్రపంచానికి ఒక శాంతి కాముకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవైపు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సామరస్యానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వారు అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇతర దేశాల మీద దాడులు చేసేటటువంటి వాళ్ళు కాదు. వారి యొక్క అభిలాష మేరకు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శిస్తున్నటువంటి వాళ్ళను వారు అడవి ప్రాంతం నుండి దాన్ని అతి దారుణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమానికి, ఎందుకంటే దేశానికి మేము తోడుగా ఉంటాం, దేశం వెంబడి మేము నడుస్తాం, శాంతి కాముకంగా మేము ప్రదర్శించడానికి ముందుకు పోతాం అనేటువంటి
ఒక సందేశాన్ని వాళ్ళ బీఆర్కే అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకోసమే ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం, ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము దానికి బాసటగా ఉంటాం అనేటువంటిది కూడా మనవి చేస్తూ, ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, మరింత నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మానవ నిఘాతో పాటు సాంకేతికత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డ్రోన్ల సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చాలా ఘనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇలాంటి సంఘటనలు దేశం యొక్క భద్రతను, దేశం యొక్క రక్షణ వలయాలను ఇవాళ ఒక అయోమయంలోకి నెట్టేటటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దీని మీద మరి భారతదేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఆ యొక్క మరణించినటువంటి వారందరికీ కూడా సానుభూతిని ప్రకటిస్తూ, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాలకు నిబ్బరం ఇవ్వాలి, వారి కుటుంబాలకు భారతదేశ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే ఉగ్రవాదులు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళని దారుణంగా హతమార్చడం జరిగిందో అంశానికి సంబంధించి ఖండిస్తున్నారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా కోరుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి దినేష్ చౌదరి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం ఉన్నదో తద్వారా భారతదేశ పౌరులు 27 మంది అసువులు బాసడం, భూతల స్వర్గంగా పేరున్న కాశ్మీర్లో ఎంతో కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వారందరికీ పర్యాటకం ద్వారా జీవనోపాధి లభిస్తూ వారందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తున్న తరుణంలో మరొక్కసారి ఈ ఉగ్రముఖలు చేసిన చర్య వల్ల కాశ్మీర్లో అల్లకల్లోలం చెలరేగడం, తద్వారా భారతదేశంలోని యొక్క పౌరులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, తప్పకుండా దీనిలో ఇది విదేశీ హస్తం ఉన్నదా, పాక్ ప్రేరేపిత చర్యనా, లేకపోతే ఉగ్రవాదులు వాళ్ళంతరకు వాళ్లే విజృంభించడమా, ఇదనేది మనము ఒకసారి అందరం కూడా ఈరోజు ఆలోచించాల్సింది. ఎందుకంటే సంఘటన జరిగి ఆ దుర్ఘటన ద్వారా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన తరుణంలో మాత్రమే మనం ఈ స్పందించడం కాదు, ఎప్పటికప్పుడు దీనిపైన అలర్ట్ ఉండి అసలు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వాలపై ఉన్నది. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, లేకపోతే ఒకళ్ళని నిందిస్తలేను. కానీ గతంలో మనకు జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి, పుల్వామా కావచ్చు, లేకపోతే ఇంకో కావచ్చు. అటువంటివి అయిన తరుణంలో ఇటీవల కాలంలో ఆ పాకిస్తాన్ చెందిన ఆర్మీ జనరల్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము కాశ్మీర్ యొక్క పోరాటాన్ని మేము మర్చిపోలేదు, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము, మీకు ఏ తోడ్పాటు అందించాలో ఇస్తాము అనుకుంటా మాట్లాడింది ఒక వారం క్రితమే మాట్లాడింది. అటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఎంతో ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండే. సరే, జరగకూడదు, జరిగిపోయింది. ఈ సమయంలో మనం ఇవన్నీ కూడా మాట్లాడకుండా అందరం కలిసికట్టుగా మేము భారతీయులం, మా గడ్డపైన మీరు చేసిన ఎవరైనా సరే, ఈ దుర్మార్గం ఎవరు చేసినా సరే వారిని విడిచిపెట్టేది లేదు అని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ భారతదేశం పక్షాన మేమందరం కూడా మీ శోకంలో మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. మరొకసారి మీలాగా ఇతర కుటుంబాలు బాధపడకుండా మేమందరం కూడా ప్రభుత్వం పైన మా చర్య ద్వారా మేమందరం కూడా కోరుతామనేసి ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ఈ సంఘీభావ ర్యాలీ, శాంతి ర్యాలీ తీయడం అనేది నిజంగా ఎంతో అభినందనీయం. ఒక బాధ్యత కలిగిన ఈ ప్రసార మాధ్యమానికి ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలనేసి మేము కోరుకుంటూ, మరొకసారి ఇటువంటి సంఘటనకి తావివ్వకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు అత్యంత జాగరూకత ఉండాలి, నిఘా వ్యవస్థలు పటిష్టం చేయాలి, ఆర్మీలో రిక్రూట్మెంట్లు జరగాలి. అదేవిధంగా స్థానిక ఏదైతే ఉన్నారో ఆ ప్రజల ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు తీసుకుని మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గాంలో చనిపోయిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది. అంతేకాకుండా దీనికి మనం ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక అంశం అంటే ప్రతిదానికి మనం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చూసి జాలిపడడం, ప్రేమగా ఆదరించడం మాత్రమే మన ఇండియన్స్ తెలిసిన అంశం. ఆ విధంగానే పాకిస్తాన్ అంటే వచ్చిన ఉగ్రవాదులు కూడా సామాన్యమైన మనుషులని అనుకున్నారు. కానీ ఇంత ఘాటుగా అంటే ఒక టూరిజానికి అంటే జస్ట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళని ఈ విధంగా దారుణంగా హతమారుస్తారని ఎవరి ఊహించని ఘటన. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ఆగడాలు కూడా రెచ్చిపోతున్నాయి. ప్రతి ఘటన కూడా చెప్పుకోవడానికి చాలా ఒక కుటుంబం మీద అంటే గతంలో మనం పుల్వామా ఘటన తీసుకున్నట్టు సరే ఒక ఆర్మీ టీం మీదే
అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి మీద అటాక్ చేయడం జరిగింది. రైట్, మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి లత గారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే 22వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కాశ్మీర్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే అది సామాన్యమైన ప్రజల మీద టెర్రరిస్టుల మూక ఏ విధంగా రెచ్చిపోయి, అంటే వాళ్ళు ఒక హిందువులన్నీ వాళ్ళ మతం ఏంటి అని కనుక్కొని మరీ చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. పర్యాటక ప్లేస్లో నార్మల్ ప్రజలు, అంటే కాశ్మీర్ అంటే అందరికీ ఇండియన్కి సంబంధించింది, ఒక మతానికో ఒక రిలీజన్కో దేనికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ప్రతి రాష్ట్రం వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ప్రతి భారతీయుడికి కాశ్మీర్ మీద హక్కు ఉంటుంది. అలాంటి చోట ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ ఆధార్ కార్డులు అవి చూసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మోదీ గారు ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకుంటారు. చాలా వరకు కూడా మనం గత 10 ఏళ్లుగా తీసుకుంటే కూడా మనకు ఎక్కడా కూడా ఏదే సిటీలో బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటివన్నీ కూడా ఎక్కడ నిరంతరించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా నార్మల్ ప్రజల మీద జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. తెలుగుదేశం వాళ్ళ తరపున తెలుగుదేశం తరపున ఎవరైతే బాధితులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు అన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కానీ ఇలాంటి విషయంలో మనం తగిన బుద్ధి అయితే చెప్పాల్సిన అవసరం చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళకి కరెక్ట్ ఇండియా నుంచి అయితే కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశాన్ని అయితే మోదీ గారు అయితే వదలరు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతారనిపిస్తుంది. బీజీ లోన్స్ డైరెక్టర్ అయినటువంటి అశోక్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. If you don't mind, can I use English? Right. This terrorist attack was with an intention of 4 intentions they had. First, to destabilize Kashmir. Number 2, create riots between 2 communities. Number 3, cripple the economy of Jammu and Kashmir. And fourth, to bring Kashmir to the international stage. So we as a citizen, we all condemn. We should stay united. We should fight it out, and let's go all out for the justice. Our prayers with the families of the people, those who have lost their lives. Bharat Mata ki Jai! Thank you. అమిత్ షా గారిని మరి జరిగిన ప్రాంతానికి మరి హోంమంత్రి హోదాలో వెళ్లడము, ఆ క్షతగాతులను చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడం, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించడమే కాకుండా మోదీ గారు ప్రకటించినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, ఇవాళ వారికి ఆ సింధు జలాలను, ఆ ఒప్పందం ఏతుందో వెంటనే దాన్ని మరి నిలిపివేయాలని, పాకిస్తాన్లో వెంటనే వీసాలు ఉన్న గడువు మరి 2 రోజులు ఇచ్చి వాళ్ళు కూడా తరలివేయడం. గతంలో కూడా ఉరీ సంఘటన జరిగినప్పుడు మరి ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్, ఏ స్ట్రైక్ జరిపినా ప్రపంచంలో పాకిస్తాన్ దౌత్యపరంగా ఏకాకం చేసినా వారికి బుద్ధి రావటం లేదు. వాళ్ళు దొంగ దెబ్బ తీస్తా ఉన్నారు. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయాలు మోదీ గారు తీసుకొని భారత ప్రజల్లో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యలు ఇవాళ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో కూడా మనం భారతీయులము అనేటువంటి సంఘీభావం వ్యక్తం చేస్తూ, ఆ రకంగా కాశ్మీర్ను కాపాడుకోవడానికి కాశ్మీర్ ప్రజలు కూడా మరి ఏ రకంగా వాళ్ళ జీవన స్రవంతిలో భాగస్వాముతున్నారో వారికి మరి అండగా ఉండడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ, భారతీయులందరం కూడా మరి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆపత్కాలంలో మరి అందరూ కూడా మరి భారతీయులుగానే ఆ యొక్క చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ, మరి భారత ప్రజలు మరి ఆ కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తిరిగి రాబట్టలేం, కానీ ఇటువంటి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి అందరూ కూడా మోదీ ప్రభుత్వాన్ని కూడా అండగా నిలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా బీజేపీ కార్యవర్గ సభ్యురాలైనటువంటి పద్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే కదా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసి మీ చనిపోయిన క్షతగాతులకి అయితే చనిపోయిన వ్యక్తులకి సానుభూతి తెలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ పాక్ ప్రేరేపిత ఈ ఉగ్రదాడిని దేశం యావత్తు ఖండిస్తోంది. దేశమే కాదు, మన దేశమే కాదు, అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఇవాళ పాక్ ఏకాకిగా మిగిలిపోయింది ఈ ఉగ్రదాడి వల్ల. మోడీ గారికి వెళ్ళి చెప్పుకోండి అని ఎంత నిర్లజ్జగా, ఎంత ఒక కేర్లెస్గా, ఎంత ఆ కామెంట్ అనేది ప్రతి భారతీయుడిని వాళ్ళ గుండెలకి తాకింది. మోడీ గారికి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇవాళ వాళ్ళు
కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని ఏదైతే ఉందో సహించలేకపోతున్నారు. 370 ఆర్టికల్ అబ్రిగేట్ చేసిన తర్వాత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ, వీటన్నిటి పట్ల పాకిస్తాన్ ఎలా అయినా సరే అది ఆపాలి, వచ్చే టూరిస్టులను ఆపాలి, అక్కడ ఎకానమీని దెబ్బతీయాలి, భారతీయుల ఆత్మ మీద దెబ్బతీయాలి, భారతీయుల ఒక సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది టచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. దేశం యావత్తు ఈ దాడిని తీవ్రంగా గర్హిస్తోంది. అలాగే బాధితుల పక్షాన గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే సహాయాలు జరగాల్సిందో అవన్నీ కూడా మోడీ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వారి వారి పర్యటనని అర్ధాంతరంగా ఆఫ్ చేసుకొని మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ అందరూ కూడా భారతదేశాన్ని చేరుకొని ప్రతి నిమిషం దాన్ని సమీక్షిస్తున్నారు. ఇలాంటి ఉగ్రదాడులు ఇంకెప్పుడు జరగకూడదనే కోరుకుంటున్నాము. చున్చున్కే భారతీయుల్లో హిందువులు ఎవరు అని చున్చున్కే వాళ్ళు ఎలా అయితే చేశారో అలాగే వాళ్ళ ప్రతి భారతీయులు గుస్గుస్కే ఉస్కే గర్ కో జాకే మారనా అనే ఒక ఫీలింగ్ ఏదైతే ప్రజల్లో వస్తుందో అది దేశం యావత్తు కూడా గమనిస్తోంది. ఇలాంటి దాడులు ఇంకెప్పుడు జరగకూడదు అని మనసారా కోరుకుంటున్నాము. పాక్ ఈ దెబ్బతో అంటే భారతదేశంలో ఇంతకుముందు గతంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగినా కూడా ఎప్పుడు ఇంతలా ఎక్స్పోజ్ అవ్వలేదు. అంటే ఇంత డైరెక్ట్ లింక్స్ కానివ్వండి ఇలా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా అంత ఓపెన్గా ఎక్స్పోజ్ అవడమే కాకుండా ఇదే కాకుండా భారతదేశంలో వాళ్ళకి సహకరించిన స్లీపర్ సెల్స్ ఏవైతే అవనివ్వండి, హ్యాండ్లర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్న జనాలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఈ అటాక్కి ఎవరైతే కారకులు, ఎవరు సహాయం చేశారు ఇవన్నీ కూడా చాలా డెప్త్తో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అండ్ వాటన్నిటి పట్ల యాక్షన్ తీసుకుంటారనేది నమ్మకం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా కృష్ణమోహన్ గారు కూడా ఉన్నారు. ఈ దాడిని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మృత్యువాతకు గురయ్యారో వారికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది నిజంగా కూడా అందరం ఖండించాల్సినటువంటి ఈ అమానవీయమైనటువంటి దాడిని ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఈ విధంగా సంఘీభావం పలకడం చాలా గొప్పగా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అందరం కూడా శాంతి కాముకమైనటువంటి విషయాలను మాత్రమే వారు అభినందిస్తారు, ఇలాంటి విషయాలను ఖండిస్తారనేటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇవాళ జరుగుతూ ఉన్నది. ఏదేమైనా ఇలాంటి దాడులు మంచివి కాదు. పర్యాటకులను, అమాయకులను వారిని ఏకాకులం చేసి ఇవాళ కాల్చి చంపడం అనేటువంటిది ఇది ఒక దుర్ఘటన. దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడున్నా ప్రజలందరం ఒకటే, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ధర్మం శాంతి కాముకం. ఆ శాంతి కాముకానికి ఎవరు విఘాతం కలిగించినా మేమందరం ఒకటే అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి అభినందన తెలియజేస్తూ ఆ మృతుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ వారికి శక్తినివ్వాలి. ఆ విధంగానే ఇవాళ భారతదేశ ప్రభుత్వం అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇవాళ అన్ని వర్గాలు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారత ప్రభుత్వాన్ని మనం అందరం కూడా వారి వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడు మనం బుద్ధి చెప్పకపోతే ఇంకా ఎప్పుడు చెప్పే అవకాశం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటే మాట, ఒకటే బాటగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఆ దిశగా బీఆర్కే ఈ ప్రయత్నం చేసినందుకు అభినందన తెలియజేస్తూ మృతులందరూ కూడా మరొక మారు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. నిజంగా ఈ దేశానికి అనాదిగా వస్తున్నటువంటి ఏదైతే కుట్రలు, కుతంత్రాలు పాకిస్తాన్ చేస్తూ ఉందో ఇవాళ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి, ఈ దేశాన్ని సామాజిక ఆర్థికంగా దెబ్బతీయడానికి, ఇక్కడ ప్రజలనందరినీ దెబ్బతీయడానికి, వారి లోపల ఆందోళన కలిగించడానికి కుట్రలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ని గట్టిగా ఉక్కుపాదంతో అణచివేయాలని నేను ప్రధానమంత్రి మోడీ గారికి విన్నవించుకుంటా ఉన్నాను. దీంట్లో ఏ సందర్భంలో కానీ, ఏ సమస్యలో కానీ
ఈట్ కా జవాబ్ పత్తర్ సే అన్న విధంగా ఇవాళ అట్లాంటి చర్య చేసినప్పుడే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ బీఆర్కే ఏదైతే ఇక సంఘటితంగా అందరినీ గొంతుకై ఒక తాటిపై తీసుకొచ్చి దీన్ని సమూహంగా ఒక ఖండన జరపాలని చెప్పి వారు ఆలోచించినది చాలా గొప్ప విషయం. నేను బీఆర్కేకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో చేసినటువంటి ఏ కార్యక్రమమైనా మేమందరూ బీఆర్కే ఎంబడి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బీఆర్కే న్యూస్ డీజీ లోన్స్ చైర్మన్ గారు అయినటువంటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తీసినటువంటి శాంతి యాత్రకు పాల్గొనడంగా ఆనందంగా ఉంది. పహల్గాం సంఘటనలో చనిపోయినటువంటి మృతవీరులకు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతికి చేకూరాలని తీసినటువంటి యాత్రలో ప్రజలందరూ పాల్గొన్నారు. దేశం పాల్గొంటుంది. ఈరోజు దేశం మొత్తం మీద స్పందన. ఈ దేశం స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా 140 కోట్ల భారత ప్రజల యొక్క స్పందన రాబోయే రోజుల్లో తీవ్రవాదుల ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి తప్పకుండా తలెత్తుతుంది. పీకడంత తీవ్రవాదులు, కొద్దిమంది తీవ్రవాదులు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నా ఈరోజు 140 కోట్ల భారతీయులు, భారత ప్రజలు ప్రభుత్వం వెంబడున్నారు. తీవ్రవాదులను తరిమి కొట్టేటువంటి దృఢ సంకల్పంతో సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్రవాదాన్ని అరికట్టడంలో, తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేస్తూ అటువంటి సమాయత్తం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు కూడా సహకరిస్తూ ముందుకు పోతున్నందుకు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం తీవ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కొందామని, ఈ తీవ్రవాదపు చర్యలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా తలెత్తుని ఆశిస్తూ రామకృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే న్యూస్ చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీ నిజంగానే ఒక మంచి కార్యక్రమం. ఒకవేళ అందరూ సంతృప్తిగా ఉండి దేశ ప్రజలు ఏదైనా మంచి కార్యక్రమం చేసింటే ఇలాంటి సంఘటనలు వచ్చేవి కావేమో అనిపించింది. నిజంగానే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసి తెరిచే లోపల జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా ఎవరు ఊహించింది. కాశ్మీర్ అంటే అందాల్ని చూడడానికి వెళ్లేటటువంటి భారతదేశమే కాదు విదేశీయులు ఎంతో మంది వస్తారు. మన బార్డర్లో ఉన్నటువంటి చివరి కాశ్మీర్లో మరి అందాలతో ఉన్నటువంటి కాశ్మీర్లో మరి ఈ ఉగ్రవాదం దాడి జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రామకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈ శాంతియుత ర్యాలీలో మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషం, బాధతో కూడినటువంటి సంతోషం. ఒక విధంగా చెప్పాలనంటే మరి ఈరోజు మిలిటరీ అక్కడ సరి అయినటువంటి సమయంలో మరి ఇంత పెద్ద దాడి అమానుషంగా జరిగితే దేశంలో 1,80,000 మందిని మిలిటరీలో నుంచి తొలగించడం కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి నేరంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. గత 3 సంవత్సరాల నుంచి మిలిటరీ రిక్రూట్మెంట్ లేదు. భారత సైన్యం కాపాడాల్సినటువంటి 140 కోట్ల మంది జనాభాని కాపాడాల్సినటువంటి భారత సైన్యం తక్కువగా ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి ఘటన జరిగింది అని ఒక రకమైనటువంటి బాధ. డ్రోన్లు ఉంటాయి, ఎంతో మంది మిలిటరీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడూ ప్రమాదం ఉండే స్థలం అది, సెన్సిటివ్ ప్లేసు అయినా అక్కడికి దుండగులు, ఈ అఘాంతకులు చొరబడి వచ్చేంత వరకు, ఇంత పెద్ద ఘటన జరిగేంత వరకు కూడా మనం నిజంగా తెలిసి లోపలే కళ్ళు మూసి తెచ్చే లోపల బాధాకరమైనటువంటి విషయము. గతంలో పుల్వామా దాడి జరిగింది. ఇప్పటి వరకు దాని విషయంలో ఎవరు చేసిండ్రు, ఎలా చేసిండ్రు అనేది ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. నిజంగా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదం అని భయాందోళనతో ఈ రోజు నుంచి ప్రతి క్షణం ఉండేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏ నిమిషం ఎక్కడ మేము నడుస్తుంటే కూడా భయమైంది, ఎక్కడ ఎవడొస్తారో ఏం చేస్తారో అని. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ముందు ప్రక్షాళన చేసుకోవాలి. ఈ ప్రక్షాళన కారణం మనకు మిలిటరీ తక్కువగా ఉండడము, రిక్రూట్మెంట్ లేకపోవడము, మిలిటరీని తొలగించడం అనేది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబాలని వదిలేసి దేశ రక్షణ కోసం ఉంటారు. మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సినటువంటి మన ప్రభుత్వం ఇందులో విఫలమైంది, కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
నిజంగా ఇప్పుడు సంతాపం తెలియజేస్తే కొంత సానుభూతి తప్పించి జరగాల్సిన దానికన్నా ముందుగా చర్యలు చేపడింటే బాగుండనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇప్పుడు మరి కాశ్మీర్లో ఎవరెళ్లాలన్నా భయపడేటటువంటి పరిస్థితికి వచ్చింది. అసలు అటు ఛాయలకు కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కావద్దు, ఎవ్వరికి కూడా హాని జరగొద్దు అని అంటే ఇమీడియట్ గా మన దేశ రక్షణని పెంచాలి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తారో ఎవరు కూడా కళ్ళు మూసి తెరిచే లోపల తెలియదు. కాబట్టి ఈ ఉగ్రవాద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. 48 గంటలు దాటింది, ఇప్పటి వరకు కూడా ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో అనేది కూడా మనకి ఇంతవరకు ఎలాంటి జాడ దొరకలేదు. అది బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి పాకిస్తానా లేకపోతే ఏవరా అనేది ఇక్కడ పక్కన పెడితే మన దేశ రక్షణ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దేశ ప్రజలు ఈరోజు భయాందోళనతో ఉన్నారు. 26 మంది అమాయకులు, వారి కుటుంబాలు ఈరోజు అన్యాయం అయిపోయి వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా తిరిగి రానటువంటి ప్రాణాలు, విహారయాత్రకు పోయి ప్రాణాల్ని కోల్పోతారని ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఊహించలేరు. మన తెలంగాణ నుంచి కూడా ఒక ఆఫీసర్ అక్కడికి వెళ్లి బలైపోయినటువంటి బాధాకరమైనటువంటి విషయం మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వెళ్లినటువంటి ఇద్దరు కూడా ఈ ఘటనలో బలైపోయిన విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేశ రక్షణ కోసం పనిచేసే మిలిటరీ జవాన్లను ఇంకా మనం బార్డర్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రక్షణనే వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాన్ని ఇంకా పెంచి 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగకపోవటం వల్ల ఈ బాధాకరమైనటువంటి ఘటన జరిగిందనేదే అందరూ ఊహిస్తున్నారు భారతదేశంలో. కాబట్టి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో 48 గంటలు దాటిపోయింది, బాధాకరము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, కేవలం పాకిస్తాన్ లో దుండగులా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా మన దేశం మీద ఇంకేమైనా కుట్రలు పన్నడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది మొదటి మీకు హెచ్చరిక అని గనక ఏమన్నా హెచ్చరిక చేస్తున్నారేమో అని బాధాకరంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు మన దేశం మీద ఈ విధమైనటువంటి దాడులు జరుగుతాయి. ఆ దాడుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారి కుటుంబాలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని, శాంతియుత కార్యక్రమాన్ని చేపట్టి క్యాండిల్ ర్యాలీని మరి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి ఇక్కడ సంతాపం వారి కుటుంబానికి గాని దేశ ప్రజలు భయాందోళనలో ఉన్నటువంటి దేశ ప్రజలకు కూడా మేము అండగా ఉన్నామని తెలియజేసినటువంటి బీఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఉగ్రవాద దాడిని పూర్తిగా ఖండిస్తూ మరోసారి ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ఇమీడియట్ గా ఎవడైనా ఉపేక్షించేది లేదు. మన దేశ ప్రజల మీద అటాక్ చేసిన వాళ్ళని వదిలేదే లేదు. మనం పుల్వామా దాడి తర్వాత ఇంతవరకు ఆ ఘటనని ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో తెలియదు. దాన్ని వదిలేశాం కాబట్టే ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మన మీద ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఒక బాధ. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తుంది. ఏదైతే మనం 2 రోజులుగా బాధపడుతున్న విషయం వచ్చి భారతదేశంలో భారతీయులు భయపడటమా, అది హిందువులు భయపడాలా, ఏ సొంత దేశంలో భయపడుతూ తిరగాల్సిన దుస్థితికి వచ్చామా అని అన్నప్పుడు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ప్రతి ఇండియన్ కూడా బాధపడే రోజు వచ్చింది. కానీ మనం గతంలో చూస్తే మనం ఇదే హైదరాబాద్ లో మనం గోకుల్ చాట్ విషయమే కావచ్చు, లుమినీ పార్క్ లో కానివ్వండి, బాంబ్ బ్లాస్ట్లు జరగటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. కానీ మనకు చాలా సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు సామాన్య ప్రజల మీద రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కంట్రోల్ చేసిందని సంతోషపడిన తరుణంలో మళ్ళా ఈ రోజున ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగటం అనేది, అంటే ఎవ్వరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చారా? విహారయాత్రలకు వెళ్లాలన్నా కూడా భయపడేటట్టు అయ్యింది. అంటే ఇంట్లో నుంచి బయట రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చామా? హిందువులుగా చెప్పుకోవటానికి భయపడుతున్నామా? ఎందుకు ఇంత దుస్థితికి వచ్చాము, ఎందుకోసం మనం ఈ దుస్థితిలో బతుకుతున్నామా అనిపించే బాధతో మాట్లాడుతున్నాను ఈరోజు. కానీ ఈ రోజున ఇంత బాధాకరమైన విషయం జరుగుతున్నా కూడా కానివ్వండి, ఇక్కడ చాలా మంది లోకల్ గా, కొంతమంది ఇండియాలో చాలా మంది కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏరి ఫస్ట్
బయట దేశాలకు వాళ్ళని తరిమితే కానివ్వండి ఇంకొకసారి ఇలాంటి విషయాలు జరగవని అనిపిస్తుంది. ఇంకోటి కూడా కానివ్వండి, ఆధార్ కార్డులని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి వాళ్ళకందరికీ అంటే ఏ దేశం నుంచి వచ్చినా ఇక్కడ ఆధార్ కార్డులు పొందటం, లోకల్ గా సపోర్ట్ చేయబట్టే ఈ రోజు తీవ్రవాదులు ఇంత దారుణమైన స్థితికి ఇండియాలో ఉండటానికి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇక్కడ లోకల్ గా ఆధార్ కార్డులు పొంది లోకల్ గా ఉండే వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అదేలాగా పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సైనికుల మీదే దాడి చేశారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీదకి మళ్ళా విజృంభిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ముష్కరుల్ని వాళ్ళు పంపించడం కానివ్వండి, పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టడమే కానివ్వండి, ధైర్యంగా వచ్చి ఏ రోజు కూడా పోరాడట్లేదు. అది వాళ్ళ దేశానికి అది సిగ్గుచేటుగా వాళ్ళు భావించాలి. ఏదున్నా ధైర్యంగా ప్రజలతో కాదు, మీరు మగవాళ్ళని అంటాం కాదండి. మీకు సత్తా ఉంటే, మీరు సత్తా కలిగిన దేశం అయితే మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, సామాన్య ప్రజలతో కాదు. మీరు యుద్ధం మీరు చెప్పండి, యుద్ధానికి రండి, మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, దేశంతో పోరాడండి. అంతేగాని దొంగ దెబ్బ తీయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలని ఇబ్బందులు పెట్టడం, ప్రజలని హిందువులైన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి, ఈ రోజున మనకు ఈ బీఆర్కే ఛానల్ వాళ్ళు మెరుగైన సమాజం కోసం మా వంతు మేము కృషి చేస్తాం అంటే, దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏది ఆపత్కర విషయాలు జరిగినా కూడా మేమందరం ఉంటాం అని ప్రతి ఒక్కళ్ళు బీఆర్కే ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి, ఇది రాధాకృష్ణ గారు కూడా రామకృష్ణ గారు కూడా ఈ రోజున ఆయన ఉండి అందరితో స్టాఫ్ అందరితో కలిసి ఆయన కూడా ఈ ర్యాలీలో పాల్గొనటమే కానివ్వండి, ఇదన్నీ కూడా చూస్తుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎక్కడ కూడా ఏదైనా ప్రజలకు ఇబ్బంది అని అనుకున్న రోజు బీఆర్కే ఛానల్ ముందుంటుంది అనేది అయితే అనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే కనుక కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా ఎవరైతే 26 మందిపై దాడి చేశారో ఉగ్రవాదులకు సంబంధించి వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా కోరుకోవడం జరుగుతుంది. బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా క్యాండిల్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. రైట్. పహల్గాంలో మృతి చెందిన పర్యాటకులు అందరికి కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుతున్నా. ఇవాళ బీఆర్కే న్యూస్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీ ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతోంది. సంఘీభావంగా నేను రావడం జరిగింది. ఇవాళ ప్రశాంతత సంతరించుకున్న కాశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పడగ విప్పి అమాయకులైన పర్యాటకులని టార్గెట్ చేస్తూ మతం పేరిట ఈ నరమేధం సృష్టించడం చాలా బాధాకరం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఇవాళ మోదీజీ ప్రకటించారు, బీహార్లో ఎవరిని వదిలేదు. ఎక్కడి నుంచైతే ఈ టెర్రరిజం ఈ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారో వాళ్ళ భరతం కూడా పడతామని తెలియడం జరిగింది. ఒకవైపు పర్యాటక రంగం పరిపరి విధాలుగా పరిడవిల్లుతా ఉంటే చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఇవాళ వారి ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు డైరెక్ట్ గా భారతదేశాన్ని ఢీకొనే పరిస్థితుల్లో లేకుండా ఇట్లా దొంగ దెబ్బ తీసే కార్యక్రమం చేస్తోంది. దీన్ని మొత్తం సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనకు సంఘీభావంగా తెలిపాయి. తప్పకుండా ఈ చర్య ఏదైతే పిరికిబంద చర్య ఏదైతే ఉందో దాన్ని మొత్తం భారత ప్రజానీకం ఇవాళ ఖండిస్తోంది ముక్త కంఠంతో. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏదైతే మొన్న జరిగిన ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్యగా అయితే అభివర్ణిస్తున్నారు. అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో జస్ట్ అంటే టూరిజానికి వెళ్లిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి చెందిన నేతలు కూడా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పహల్గామా
ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు మాతో పాటు ముందుకు నడవడం జరిగింది. అంతేకాకుండా ఈ దాడిని కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు బీఆర్కే న్యూస్ ద్వారా ఒక అవకాశం మన మీడియా వ్యక్తులకు ఈ వీడియో ద్వారానే ఒక చెప్పాల్సింది నేనేంటంటే, బీఆర్కే న్యూస్ అంటే నడి రోడ్డు పైన నిజాన్ని అందరి ముందు చెప్పేదే బీఆర్కే న్యూస్. ఆ బీఆర్కే న్యూస్ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది. ఏదైతే కశ్మీర్లో జరిగిన సంఘటన ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ఇంటికి సంబంధించింది కాదు, ఒక స్టేట్కి సంబంధించింది కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించిన ఉగ్రవాదానికి సంబంధించింది. మన ఇంట్లో ఎన్ని గొడవలున్నా మనం గొడవలు చేసుకోం, బయటి వాడు రాడు. ఇక్కడ ఉగ్రవాదం అనే ఒక వ్యవస్థ మన భారతీయుల యొక్క జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి సంఘటన జరిగింది అంటే మన భారతదేశం మన అందరం ఒకటే. సో కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ మీడియా ద్వారా నేను చెప్పేది ఒకటే, అందరం ఏకం కావాలి. ఇటువంటి సమస్య మళ్ళీ నెక్స్ట్ రిపీట్ కావద్దు. హమ్ సబ్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై. జై భారత్ కి. బీఆర్కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ గారు కూడా ఉన్నారు. అంటే ఉగ్ర దాడి అనగానే దాని ఏదో ఒక వీరోచితం అని చాలా మంది భావిస్తుంటారు కానీ బట్ అది ఒక పిరికిపంద చర్య అన్నది మాత్రము మనం రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా వాళ్ళు ధైర్యవంతులైతే యుద్ధం చేయాలనే ఉద్దేశమే ఉంటే రండి కొట్లాడదామని ఎప్పుడూ భారతదేశం సిద్ధంగానే ఉంటుంది. అది ఉగ్రవాద అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, ఎవరైనా సరే. కానీ ఇవాళ పిరికిపంద చర్యలాగా నిజంగానే భారత్కి సంబంధించిన సైనికుల దుస్తుల్లో వచ్చి అక్కడ ఎలాంటి ఆయుధాలు లేని వ్యక్తులని, అందులోనూ ఫ్యామిలీస్ ని అలా కాల్చి చంపడం అన్నది చూస్తే దాని పిరికిపంద చర్య కాకుండా ఏమని చెప్పాలి. అంతేకాకుండా ఇదే సందర్భంలో మనందరము ఒకటే విషయం చెప్పాలి, అందరము ఒక్కటేని చెప్పడమే కాదు, మనందరం ప్రభుత్వానికి తోడుగా ఉన్నామని చెప్పాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి కార్యాచరణకు సిద్ధపడినా సరే మేమందరము సంసిద్ధంగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక భారతీయుడిగా నాది కూడా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, యుద్ధం అంటారా మేము సిద్ధమే, యుద్ధం కోసం మీరు ముందుకు వెళ్తారా, దానికోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము. ఓకే, నేను ఆయుధాన్ని పట్టి నేను అక్కడ కాల్పులు జరపలేను, కానీ అక్కడ ఉన్న సైనికులకు ఆసరాగా తాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి మాత్రం ఇవాళ ఖచ్చితంగా ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను. ఇక్కడ కులం ఉందా, మతం ఉందా, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందని పక్కన పెడితే మన మీద దాడి జరిగింది, మన భారతీయుల మీద దాడి జరిగింది. మన భారతీయుల మీద దాడి జరిగే క్రమంలో భారతీయ సార్వభౌమాధికారం మీద దాడి జరిగిందన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలా మంది సూడోకి సంబంధించిన అంటే దేశభక్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు మాట్లాడేదంటే దీనికి మతాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు, కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. వద్దు, అవన్నీ కాదు. ఎవరైనా సరే, చనిపోయిన వ్యక్తి అయినా సరే ఆయన భారతీయుడు. ఆ రోజు అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు? ఆయన ఆహ్లాదంగా ఉన్న దాన్ని ఆస్వాదించడానికి వెళ్ళాను, కానీ అక్కడ జరిగిన దాడి తర్వాత ఇవాళ అసూలు బాసిన పరిస్థితి ఉంది. నిజంగానే మనం ఇవాళ మాట్లాడాలంటే అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి మన కుటుంబ సభ్యుడే, మన భారతీయుడే. ఆయన చనిపోయిన తర్వాత అతను నిజంగానే దానికి మనమందరం రెస్పాండ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనందరం ఒక్కటే అని మనం నిందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మా నినాదం కూడా చాలా క్లియర్, ఏంటంటే కపోతాలు కాదు కాగడాలై జ్వలిద్దాం, అందరినీ దహిద్దాం అన్నదే మా ఉద్దేశం కూడా. అందుకనే ఇవాళ బీఆర్కే న్యూస్ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, క్యాండిల్ ర్యాలీ చేసే క్రమంలో కూడా ఇక్కడ మాకున్న ఒకటే ఉద్దేశం ఏంటంటే, మేము సంఘీభావం తెలుపుతోంది ప్రభుత్వానికి, మేము నివాళులు అర్పిస్తోంది అక్కడ అసుబాసిన భారతీయులకి. మేమందరం ఒకటే, మనందరం ఒకటిగా ముందుకు వెళ్దాము, ఒక్కటే మనందరము ఖచ్చితంగా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతోనే మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడానికి, ఆ మెసేజ్ ఇవ్వడానికి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పటికి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజకీయాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, వాళ్ళందరికీ ఒకటే ఉద్దేశం ఉంది, మనందరం ఒకటే, మేమందరం ఒకటే. ఇదే నినాదాన్ని, ఇదే విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ మరొకసారి ఒక కొత్త వినూత్నమైన ప్రోగ్రామ్ ని తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడితే ఎవరెలా రెస్పాండ్ అవుతారో అన్నది తెలియని పరిస్థితుల్లో కూడా అందరికన్నా ముందుగా అన్ని న్యూస్ ఛానల్స్ కేవలం వార్తలను ప్రసారం చేసి వాళ్ళ
బాధ్యత తీరిపోయింది అనుకున్నారు. కానీ ఆ బాధ్యతతో పాటు మరొక కీలకమైన బాధ్యత ఉంది. అది భారత ప్రభుత్వానికి కానివ్వండి, ఇప్పుడున్న సంఘంలో కానివ్వండి, వ్యవస్థలో కానివ్వండి, మేము కూడా భాగస్వామ్యం చెప్పడానికి కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా దీన్ని సక్సెస్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలోని ఇదే భావన ఉంది, ప్రతి ఒక్కరు ఇదే బాధ్యతతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత సక్సెస్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరున మేము కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాము, అందరూ మేము ఒక్కటే, మనందరం ఒక్కటే, మనం భారతీయులము. మన మీద జరిగిన దాడి ఏదైనా సరే దాన్ని ఖండించడానికి, దాన్ని నిర్మూలించడానికి మనందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరూ